హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మునగాకండి. మునగాకు బాగా శుభ్రం చేసుకొని కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు మూకుట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం. ఇందులోకి పల్లీలు వేసి వేయించుకుందామండి. వేగిపోయాయండి. ఇప్పుడు పుట్నాలు వేసుకున్నామండి. కాస్త ఎండు కొబ్బరి కూడా వేసుకుందాం. ఇది కూడా కాసేపు వేయించుకుందామండి. ఈ మాత్రం వేగితే చాలండి. ఇక గ్యాస్ కట్టేద్దాం. మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ మిశ్రమాన్ని వేసుకున్నామండి. అర స్పూన్ జీలకర్ర, ఒక వెల్లుల్లిపాయ రెబ్బలు, తగినంత ఉప్పు, అంటే ఆకుకి తగినంత ఉప్పు వేసుకోవాలండి. కొద్దిగా పసుపు, కారం. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం రండి. అంతేనండి, పట్టుకునేసాం. ఇప్పుడు అదే మూకుట్లోకి ఆయిల్ వేసుకుందామండి. కొద్దిగా ఆవాలు, కొద్దిగా మినపప్పు, ఎండుమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలండి. ఇదిగోండి వేగిపోయిందండి. ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న మునగాకు వేసుకుందామండి. ఇప్పుడు సన్న సెగలోనే మనం వేయించుకున్నామండి. అన్ని వైపులా కలిపేశాక కాస్త మగ్గాక మూత పెట్టి మగ్గించుకుందామండి. మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇలా మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు బాగా వేగిపోయిందండి. మనం చేసి పెట్టుకున్న మిశ్రమంని వేసుకుందాం. ఇలా కలుపుకొని మరి కాసేపు మగ్గనిద్దామండి. మూత పెట్టి మగ్గనిద్దాం. ఇంతేనండి, మునగాకు వేపుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఉప్పు సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలండి. మనం కొంచెం తగ్గించి వేసుకొని ఇప్పుడు కలుపుకోవచ్చండి. ఎక్కువైతే మరీ ఇబ్బంది అయిపోతుంది కదండి, తినలేము. ఇది సైడ్ డిష్గానే పనికొస్తుందండి. అన్నంలోకి, రోటీలోకి కూడా మనం వాడుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది. వీలైతే మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో మెసేజ్ చేయండి. కామెంట్ చేయడంతో పాటు లైక్ చేసి షేర్ చేయండి. మరికొంతమందికి ఉపయోగపడుతుంది కదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.